డిఆర్ ఫోకస్ కి స్వాగతం. త్వరలో కొత్త ఇసుక పాలసీ. రాష్ట్రంలో ఇసుక విధానం అమలుపై సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఉన్న ఇసుక విధానం స్థానంలో ప్రజలు ఇబ్బందిలే ప్రజలకు ఇబ్బంది లేని మంచి విధానం తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఏ విధానం పాటిస్తే ప్రజలకు సులువుగా ఇసుక అందుతుందంటూ గనుల శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. గతంలో తెదేపా హయాంలో 2014-19లో అమలైన విధానాలు, 2019-24 మధ్య వైకాపా అనుసరించిన విధానాలతో ప్రజలు పడ్డ ఇబ్బందులను చర్చించారు. వర్షాకాలం కావడంతో నదుల్లో వరదొస్తే ఇసుక తవ్వకాలకు అవకాశం ఉండదని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు విన్నవించారు. మరోవైపు ప్రస్తుతం ఇసుక గుత్తేదారులుగా ఉన్న జెసిబిసి, ప్రతిమ ఇన్ఫ్రామ్లను తప్పిస్తే న్యాయపరంగా వచ్చే చిక్కులపై చర్చించారు. ఈ రెండు సంస్థలు టెండర్లు నిబంధనల ప్రకారం ప్రతి 15 రోజులకొకసారి డబ్బులు చెల్లించకుండా చాలా కాలంగా బకాయిలు ఉన్నాయని, ఈ కారణంగా వాటిని తొలగించేందుకు షరతు ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయిస్తే దానికి కూడా ఆన్లైన్ షరతులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇసుక అవసరమైన వారికి స్థానిక సంస్థల ద్వారా పర్మిట్లు అందజేస్తే అక్రమాలకు అవకాశం ఉండదని యోచిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ఖనిజాలకు ఆన్లైన్ పర్మిట్ల జారీని కొద్ది రోజులుగా నిలిపేశారు. సిమెంట్ కంపెనీల విజ్ఞప్తి మేరకు సున్నపు రాయికి మాత్రమే పర్మిట్లు ఇస్తున్నట్లు గ్రానైట్, రోడ్ మెటల్, సిలికా శాండ్, క్వార్ట్జ్ తదితర అన్ని ఖనిజాలకు పర్మిట్లు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం రోజుకు సగటున 5 కోట్ల రూపాయల చొప్పున రాబడి కోల్పోవాల్సి వస్తుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో దీంతో బుధవారం జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. 5 ఏళ్లలో రోడ్లు సర్వనాశనం. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం హయాంలో రహదారులను సర్వనాశనం చేసిందని, కనీసం గుంతలు పూడ్చేయలేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గుంతలు, రోడ్లకు తక్షణ మరమ్మతులు చేయడంపై ఆర్ఎండ్బి అధికారులతో ఆయన మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రమంతటా ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి, ఎక్కడెక్కడ గుంతలున్నాయి ఆరా తీశారు. వీటికి త్వరగా మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. పై యాష్ ద్వారా గుంతలు పూడ్చే అవకాశం ఉందా, మన వద్ద అలాంటి సాంకేతికత ఉందా అనేది పరిశీలించాలని ఆదేశించారు. తొలుత 1-2 కిలోమీటర్లు పై యాష్ ద్వారా గుంతలు పూడ్చి దాని ఫలితాలను పరిశీలించాలని ఇంజనీర్లకు తెలియజేయడం జరిగింది. త్వరలో కొత్త ఇసుక పాలసీ. రాష్ట్రంలో ఇసుక విధానం అమలుపై సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఉన్న ఇసుక విధానం స్థానంలో ప్రజలు ఇబ్బందిలే ప్రజలకు ఇబ్బంది లేని మంచి విధానం తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఏ విధానం పాటిస్తే ప్రజలకు సులువుగా ఇసుక అందుతుందంటూ గనుల శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. గతంలో తెదేపా హయాంలో 2014-19లో అమలైన విధానాలు, 2019-24 మధ్య వైకాపా అనుసరించిన విధానాలతో ప్రజలు పడ్డ ఇబ్బందులను చర్చించారు. వర్షాకాలం కావడంతో నదుల్లో వరదొస్తే ఇసుక తవ్వకాలకు అవకాశం ఉండదని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు విన్నవించారు. మరోవైపు ప్రస్తుతం ఇసుక గుత్తేదారులుగా ఉన్న జెసిబిసి, ప్రతిమ ఇన్ఫ్రామ్లను తప్పిస్తే న్యాయపరంగా వచ్చే చిక్కులపై చర్చించారు. ఈ రెండు సంస్థలు టెండర్లు నిబంధనల ప్రకారం ప్రతి 15 రోజులకొకసారి డబ్బులు చెల్లించకుండా చాలా కాలంగా బకాయిలు ఉన్నాయని, ఈ కారణంగా వాటిని తొలగించేందుకు షరతు ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయిస్తే దానికి కూడా ఆన్లైన్ షరతులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇసుక అవసరమైన వారికి స్థానిక సంస్థల ద్వారా పర్మిట్లు అందజేస్తే అక్రమాలకు అవకాశం ఉండదని యోచిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ఖనిజాలకు ఆన్లైన్ పర్మిట్ల జారీని కొద్ది రోజులుగా నిలిపేశారు. సిమెంట్ కంపెనీల విజ్ఞప్తి మేరకు సున్నపు రాయికి మాత్రమే పర్మిట్లు ఇస్తున్నట్లు గ్రానైట్, రోడ్ మెటల్, సిలికా శాండ్, క్వార్ట్జ్ తదితర అన్ని ఖనిజాలకు పర్మిట్లు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం రోజుకు సగటున 5 కోట్ల రూపాయల చొప్పున
రాబడి కోల్పోవాల్సి వస్తుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో దీంతో బుధవారం జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. 5 ఏళ్లలో రోడ్లు సర్వనాశనం. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం హయాంలో రహదారులను సర్వనాశనం చేసిందని, కనీసం గుంతలు పూడ్చేయలేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గుంతలు, రోడ్లకు తక్షణ మరమ్మతులు చేయడంపై ఆర్ఎండ్బి అధికారులతో ఆయన మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రమంతటా ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి, ఎక్కడెక్కడ గుంతలున్నాయి ఆరా తీశారు. వీటికి త్వరగా మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. పై యాష్ ద్వారా గుంతలు పూడ్చే అవకాశం ఉందా, మన వద్ద అలాంటి సాంకేతికత ఉందా అనేది పరిశీలించాలని ఆదేశించారు. తొలుత 1-2 కిలోమీటర్లు పై యాష్ ద్వారా గుంతలు పూడ్చి దాని ఫలితాలను పరిశీలించాలని ఇంజనీర్లకు తెలియజేయడం జరిగింది. త్వరలో కొత్త ఇసుక పాలసీ. రాష్ట్రంలో ఇసుక విధానం అమలుపై సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఉన్న ఇసుక విధానం స్థానంలో ప్రజలు ఇబ్బందిలే ప్రజలకు ఇబ్బంది లేని మంచి విధానం తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఏ విధానం పాటిస్తే ప్రజలకు సులువుగా ఇసుక అందుతుందంటూ గనుల శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. గతంలో తెదేపా హయాంలో 2014-19లో అమలైన విధానాలు, 2019-24 మధ్య వైకాపా అనుసరించిన విధానాలతో ప్రజలు పడ్డ ఇబ్బందులను చర్చించారు. వర్షాకాలం కావడంతో నదులలో వరదొస్తే ఇసుక తవ్వకాలకు అవకాశం ఉండదని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు విన్నవించారు. మరోవైపు ప్రస్తుతం ఇసుక గుత్తేదారులుగా ఉన్న జెసిబిసి, ప్రతిమ ఇన్ఫ్రామ్లను తప్పిస్తే న్యాయపరంగా వచ్చే చిక్కులపై చర్చించారు. ఈ 2 సంస్థలు టెండర్లు నిబంధనల ప్రకారం ప్రతి 15 రోజులకొకసారి డబ్బులు చెల్లించకుండా చాలా కాలంగా బకాయిలు ఉన్నాయని, ఈ కారణంగా వాటిని తొలగించేందుకు షరతు ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయిస్తే దానికి కూడా ఆన్లైన్ షరతులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇసుక అవసరమైన వారికి స్థానిక సంస్థల ద్వారా పర్మిట్లు అందజేస్తే అక్రమాలకు అవకాశం ఉండదని యోచిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ఖనిజాలకు ఆన్లైన్ పర్మిట్ల జారీని కొద్ది రోజులుగా నిలిపేశారు. సిమెంట్ కంపెనీల విజ్ఞప్తి మేరకు సున్నపు రాయికి మాత్రమే పర్మిట్లు ఇస్తున్నట్లు గ్రానైట్, రోడ్ మెటల్, సిలికా శాండ్, క్వార్ట్జ్ తదితర అన్ని ఖనిజాలకు పర్మిట్లు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం రోజుకు సగటున 5 కోట్ల రూపాయల చొప్పున రాబడి కోల్పోవాల్సి వస్తుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో దీంతో బుధవారం జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. 5 ఏళ్లలో రోడ్లు సర్వనాశనం. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం హయాంలో రహదారులను సర్వనాశనం చేసిందని, కనీసం గుంతలు పూడ్చేయలేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గుంతలు, రోడ్లకు తక్షణ మరమ్మతులు చేయడంపై ఆర్ఎండ్బి అధికారులతో ఆయన మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రమంతటా ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి, ఎక్కడెక్కడ గుంతలున్నాయి ఆరా తీశారు. వీటికి త్వరగా మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. పై యాష్ ద్వారా గుంతలు పూడ్చే అవకాశం ఉందా, మన వద్ద అలాంటి సాంకేతికత ఉందా అనేది పరిశీలించాలని ఆదేశించారు. తొలుత 1-2 కిలోమీటర్లు పై యాష్ ద్వారా గుంతలు పూడ్చి దాని ఫలితాలను పరిశీలించాలని ఇంజనీర్లకు తెలియజేయడం జరిగింది. త్వరలో కొత్త ఇసుక పాలసీ. రాష్ట్రంలో ఇసుక విధానం అమలుపై సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఉన్న ఇసుక విధానం స్థానంలో ప్రజలు ఇబ్బందిలే ప్రజలకు ఇబ్బంది లేని మంచి విధానం తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఏ విధానం పాటిస్తే ప్రజలకు సులువుగా ఇసుక అందుతుందంటూ గనుల శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. గతంలో తెదేపా హయాంలో 2014-19లో అమలైన విధానాలు, 2019-24 మధ్య వైకాపా అనుసరించిన విధానాలతో ప్రజలు పడ్డ ఇబ్బందులను చర్చించారు. వర్షాకాలం కావడంతో నదులలో వరదొస్తే ఇసుక తవ్వకాలకు అవకాశం ఉండదని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు విన్నవించారు. మరోవైపు ప్రస్తుతం ఇసుక గుత్తేదారులుగా ఉన్న జెసిబిసి,
ప్రతిమ ఇన్ఫ్రామ్లను తప్పిస్తే న్యాయపరంగా వచ్చే చిక్కులపై చర్చించారు. ఈ రెండు సంస్థలు టెండర్లు నిబంధనల ప్రకారం ప్రతి 15 రోజులకొకసారి డబ్బులు చెల్లించకుండా చాలా కాలంగా బకాయిలు ఉన్నాయని, ఈ కారణంగా వాటిని తొలగించేందుకు షరతు ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయిస్తే దానికి కూడా ఆన్లైన్ షరతులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇసుక అవసరమైన వారికి స్థానిక సంస్థల ద్వారా పర్మిట్లు అందజేస్తే అక్రమాలకు అవకాశం ఉండదని యోచిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ఖనిజాలకు ఆన్లైన్ పర్మిట్ల జారీని కొద్ది రోజులుగా నిలిపేశారు. సిమెంట్ కంపెనీల విజ్ఞప్తి మేరకు సున్నపు రాయికి మాత్రమే పర్మిట్లు ఇస్తున్నట్లు గ్రానైట్, రోడ్ మెటల్, సిలికా శాండ్, క్వార్ట్జ్ తదితర అన్ని ఖనిజాలకు పర్మిట్లు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం రోజుకు సగటున 5 కోట్ల రూపాయల చొప్పున రాబడి కోల్పోవాల్సి వస్తుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో దీంతో బుధవారం జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. 5 ఏళ్లలో రోడ్లు సర్వనాశనం. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం హయాంలో రహదారులను సర్వనాశనం చేసిందని, కనీసం గుంతలు పూడ్చేయలేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గుంతలు, రోడ్లకు తక్షణ మరమ్మతులు చేయడంపై ఆర్ఎండ్బి అధికారులతో ఆయన మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రమంతటా ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి, ఎక్కడెక్కడ గుంతలున్నాయి ఆరా తీశారు. వీటికి త్వరగా మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. పై యాష్ ద్వారా గుంతలు పూడ్చే అవకాశం ఉందా, మన వద్ద అలాంటి సాంకేతికత ఉందా అనేది పరిశీలించాలని ఆదేశించారు. తొలుత 1-2 కిలోమీటర్లు పై యాష్ ద్వారా గుంతలు పూడ్చి దాని ఫలితాలను పరిశీలించాలని ఇంజనీర్లకు తెలియజేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.